పెళ్లి చూస్తున్నా. చూసారు కదా నా గెటప్. నేను ఇప్పుడు చెన్నై వెళ్ళాను పెళ్లికి. మా కజిన్ వాళ్ళ బాబుది మ్యారేజ్. దేనికి తగ్గకూడదండి, దేనికి తగ్గకూడదు. చెన్నైలో కాదు అమెరికాలో పెళ్లి జరిగినా మనం ఇట్లా రెడీ అవ్వాలి, పెళ్లి చూడాలి. అదనమాట. మా చిన్నకి ఫుల్ ఆశ్చర్యంగా ఉంది. మమ్మీ ఏంటి అసలు ఇట్లా రెడీ అయ్యి పెళ్లి చూస్తుంది భలే అని మా చిన్న చాలా ఆశ్చర్యంలో ఉన్నాడు. ఇప్పుడు కలికాలం అండి, కలికాలం. చూసారా అసలు ఈ విచిత్రం ఎక్కడన్నా ఉందా? అసలు ఎక్కడన్నా ఉందా చెప్పు శ్రీను. ఏంటో ల్యాప్టాప్లో పెళ్ళిళ్ళు చూడటం ఏంటో, ఎవరింట్లో వాళ్ళు రెడీలు అవ్వటం ఏంటో. చూపిస్తాం. అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లా. ఎవ్రీ డే అసలు ఏం జరుగుతుంది ఈరోజు, ఏం జరుగుతుంది ఈరోజు అనుకుంటున్నా నేనైతే. అసలు పెళ్లి కూతుర్ని కూర్చోబెడుతున్నారు. పెళ్లి కూతురు అసలు మనం అక్కడికి వెళ్ళినా కూడా ఇంత బాగా చూడమేమో, ఇంట్లో ఉండి ఇంత బాగా చూస్తున్నాం. మా వసంత, మా తోటి కోడలు, పెళ్లి కొడుకు. అసలు ఈ మాస్కుల వల్ల అసలు ఎవరెవరో కూడా తెలియట్లేదే. శ్రీను నేను ఎవరంట? దుర్గ వాళ్ళ అన్నయ్య, ఓహోహోహో పెళ్లి కూతురు వాళ్ళ ఫాదరా. చూసారండి అసలు పెళ్లికి వెళ్ళినా కూడా ఇలా కూర్చొని చూడలేం. చూసారు ఎంత మంచిగా చూస్తున్నాం మేమిద్దరు. మండపంలోకి వెళ్ళి ఇలా కూర్చొని చూడగలమా? ఒక అందుకు ఇదే బెటరే అనిపిస్తుంది నాకు, ఈ కరోనా పెళ్ళిళ్ళేమో కానీ. ఈ రోజుల్లో చాలా విచిత్రంగా అన్ని ఆన్లైన్ లోనే జరిగిపోతాయి. హాయ్ సౌమి, వసంత, దుర్గా, ప్రశాంతి. అసలు పెళ్లి కొడుకు అద్దరాడు అనుకోండి. అసలు ఈసారి మీకు మళ్ళీ ఇటు పెట్టి చిన్న చిన్న ఇటు పెళ్లి కొడుకుని చూపించు. హరీష్ని మా తోటి కోడలు ప్రశాంతి, వసంత పెళ్లి కొడుకు అంటే కనబడుతున్నాడు అనుకోండి. పెళ్లి కొడుకు బొగ్గన చొక్క, చాలా టెన్షన్గా ఉన్నాడు పెళ్లి కొడుకు. హరీష్, సౌమ్య, మా పాప, నా కూతురు. హాయ్ దుర్గా. చూసారండి మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళినా కూడా ఇట్లా కూర్చోమేమో, ఒక్కొక్కరు ఒక్కో చోట కూర్చుంటాం కదా. పిల్లలు ఒక చోట, జెంట్స్ ఒక చోట, లేడీస్ ఒక చోట. ఒకందుకు ఈ కరోనా క్రైసిస్లో పెళ్ళిళ్ళు కూడా చాలా మంచిగానే అనిపిస్తుంది నాకు. ఎందుకు ముందు అలా వెళ్తున్నా. పెళ్లి కూడా చాలా టెన్షన్గా ఉన్నాడు. తక్కువ మంది ఉన్నారు, బట్ టెన్షన్ అనేది ఉంటుంది కదా. రూల్స్ పాటించాలి కదండి. చూసారు మా హస్బెండ్ నేను ఎంత చక్కగా ఎంత దర్జాగా చూస్తున్నాను, చల్లగా హాయిగా. కడుపులో కదలకుండానా? కడుపులో మజ్జిగ కదలకుండా కూర్చున్నా. ఒకటేనండి, కరోనా టైంలో పెళ్ళిళ్ళ కన్నా వీడి టైం పెళ్ళిళ్ళకి అంతా బాగానే ఉంది. ఇట్లా రెడీలు అవ్వటం, ఇలా కూర్చోవటం, ఎంజాయ్ చేయడం అంతా బాగానే ఉంది. కానీ ఒక్కటే మిస్ అవుతుంది, ఫుడ్ మిస్ అవుతుంది. నాకంటే ప్రాబ్లం ఉండదు, నేను పెద్దగా తినను. పాపం వీళ్ళకి
వీళ్ళందరూ ఫుడ్డీస్ కదా. ఈ మధ్య వాట్సాప్ లో ఒక ఫ్రెండ్ పెట్టాయండి, మీరు ఆన్లైన్ లో పెళ్లి చూడండి కానీ గిఫ్ట్స్ మాత్రం గూగుల్ పేలో పంపించండి అని. మాకు ఆ పరిస్థితి కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. గూగుల్ పేలో పంపిస్తావా? మామూలు పంపిస్తాను వద్దన్నారు రండి. మేము విడిగానే ఇవ్వమండి, గిఫ్ట్స్ ఇవ్వకూడదు తీసుకోకూడదు. మేము విడిగా కూడా ఎవరికి ఇవ్వము, ఎవరి దగ్గర తీసుకోము. సో మాకు ఆ గూగుల్ పే సంబంధం లేదు. ఇంకా మా తోటికోడళ్ళు ఇద్దరు మంచిగా పూజ చేస్తున్నారు. పెళ్లి కొడుకు మంచిగా అసలు చక్కగా పద్ధతిగా పూజ చేస్తున్నాడు. ఈ మాస్కులు ఇప్పుడు ఆ లేడీ ఎవరు మాస్క్ పెట్టుకుంది, ఈ మాస్కులు వాళ్ళు ఎవరెవరో కూడా తెలియదు మనకి. ఇంకొక విషయం శ్రీని, మాస్కుల వల్ల లిప్స్టిక్లతో కూడా పని లేదు ఇక లేడీస్కి. ఈ మాస్కుల వల్ల లిప్స్టిక్లు వేసుకున్నా కూడా వాళ్ళకి డిసడ్వాంటేజ్ కదా. ఫంక్షన్ హాల్కి వెళ్ళిన డిసడ్వాంటేజ్, మాకు అడ్వాంటేజ్ కదా. లిప్స్టిక్ లేదే కదలమాయ. అసలు అన్నీ ఇంట్లో అయితే అన్నీ మనం మనకి ఎలా కావాలో అలా ఉండొచ్చు. ఒక్కటే ఇందాక చెప్పినట్టు ఇది ఒక్కటి తప్పితే అంతా మంచిగా ఉందండి. మా బాబు మ్యారేజ్ కూడా ఇట్లానే అయితే బాగుండు అనిపిస్తుంది. ఎవరు ఇట్లా కోరుకోరు కానీ నాకు ఇట్లానే అయితే బాగుండు అనిపిస్తుంది. పెళ్లి కొడుకులో పెళ్లి కళ వచ్చిందండి, ఇదే అంటారు, పెళ్లి కళ వచ్చింది అంటారు కదా పెళ్లి టైంలో. అట్లా వచ్చింది పెళ్లి కొడుకులలో. ఏంటి అనుకుంటే ఫోన్ అయితే మేము అన్నామండి, ఇప్పుడే ఎందుకు కొన్నాళ్ళైతే అంగరంగ వైభవంగా చేయొచ్చు కదా అని మా తమ్ముడిని. కానీ వాడు అన్నది కరెక్టే, ఈ కరోనా క్రైసిస్ ఎంతకాలం ఉంటుందో అని ఎవరో డిసైడ్ చేయలేకపోతున్నారు. కాబట్టి కలికాలం ఇక ఇట్లా ఆన్లైన్లోనే చూడాల్సిందిగా చెప్పాడు మమ్మల్ని. ఏంటో అసలు షాపింగ్లు ఆన్లైన్లో వస్తేనే అప్పుడే ఆశ్చర్యం వేసింది నాకు. ఏంటి ఆన్లైన్లో షాపింగ్లు ఏంటి, మనం అసలు షాప్కి వెళ్తేనే 1-10 చూసి సెలెక్షన్ చేసుకుంటాం. అసలు ఈ ఆన్లైన్లో షాపింగ్లు అంటే మనం ఏది చూస్తే అదే ఆర్డర్ చేసేసుకుంటాం. జస్ట్ రివ్యూస్ చూస్తాం అనుకోండి, అది వేరే విషయం. మనం షాప్కి వెళ్తే ఎలా ఉంటుంది, 10 చూసి కానీ ఒకటి సెలెక్షన్ చేస్తాము. అదే నాకు అప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఆన్లైన్లో షాపింగ్లు ఏంటి, ఆన్లైన్లో గ్రాసరీస్. ఇప్పుడేమో ఈ కరోనా టైంలోనే ఆన్లైన్లో గ్రాసరీస్ కూడా తెప్పించుకున్నాం కదా లాక్డౌన్ అయిన తర్వాత. ముందు కూడా తెప్పించుకున్నారమ్మా, వేరే తెప్పించుకున్నాను తక్కువ గ్రాసరీస్. మన పౌడర్లు అవన్నీ ఆన్లైన్ లోనే కదా, ఆ పౌడర్స్ అంత క్రితం నేను తెప్పించలే. ఇప్పుడు ఓకే ఇప్పుడు చూస్తే అసలు ఇది అసలు విచిత్రం అండి. ఇది ల్యాప్టాప్ లో పెళ్లి ఇంట్లో ల్యాప్టాప్ కి ఏదైనా అయింది ఇప్పుడు పోయింది. ఉండు ఇప్పుడు అలవాటు అయింది కదా ఇట్లా ఆన్లైన్ ఇట్లా ల్యాప్టాప్ లో పెళ్లి చూడటం మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ టైం నాకు ఇప్పుడే జస్ట్ ఐడియా వచ్చింది. అసలు ఇది స్క్రిప్ట్ ఏం లేదండి, నేను ఇప్పుడు స్పాంటేనిటీగా మాట్లాడుతున్నా. అవునా? ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఈసారి ఇట్లా మాకు ఏదన్నా ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, నేను పిండి వంటలు కూడా రెడీగా చేసి ఉంచుదామని ఇప్పుడే వచ్చింది నాకు. ఎందుకంటే పెళ్లి చూసిన తర్వాత మరి వీళ్ళకి భోజనాలు కూడా పెట్టాలి కదా, అందుకని అది కూడా ఈసారి షూర్. ఎక్కడ తగ్గకూడదు భోజనాలు. అక్షంతలు మరి అక్షంతలు కూడా ఇప్పుడు అక్షంతలు కూడా వేస్తారు ఇష్యూ మీద. ఇంట్లో డెకరేషన్ చేస్తాను ఈసారి నెక్స్ట్ టైం. చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను చక్కగా. నాకు అసలు నిజంగానే బయటకు వెళ్ళడం అంటే అందరూ అనుకుంటారు నాకు బాగా ఇష్టం అనుకుంటారు, కానీ నాకు ఏదైనా ఇంట్లో చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఇప్పుడు అసలు ఆ వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అది. బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఏ పని చేయమన్నా చేస్తాను. బయటకు వెళ్తాం అంటే కొంచెం లేజీ నాకు అసలు. మొన్న 26th మా ఆడపడుచు వాళ్ళ బాబుది అయ్యింది. అప్పుడు మేము ఫోన్లో చూసాము. అప్పుడు చూసిన తర్వాత ఈసారి పెళ్లిళ్ళకి మనం ఇట్లాగా ఒక వ్లాగ్ చేయాలి అని అప్పుడే డిసైడ్ అయ్యాము. ఇప్పుడు చూసిన తర్వాతనే ఈసారి భోజనాలు కూడా అరేంజ్ చేయాలని ఇప్పుడు డిసైడ్ అవుతున్నాను. ఇంకా అప్పుడు ఈసారి పెళ్లిళ్ళలో భోజనాలు చేస్తా కూడా చూపిస్తాను మీకు నేను చేసిన వెరైటీస్. మరి నేను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నానండి, ఎందుకంటే మా వారితో నేను కూర్చున్నాను కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. నాకు ఎప్పుడైనా కూడా అసలు మన 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 ఇంట్లో పెళ్ళిళ్ళప్పుడు
ఎప్పుడైనా హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర కూర్చొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గర కూర్చొని అలాగా చేయటం అంటే చాలా ఇష్టం అనమాట నాకు. నా కోరిక అది. మా బాబు వాళ్ళప్పుడు కూడా ఇట్లా మన ఇద్దరం ఒక చోట ఉండాలి పెళ్ళి అయ్యేటప్పుడు. అలా ఆడియన్స్లో అందరిని పలకరించకుండా అటు తిరుగుతా ఇటు తిరుగుతా అట్లా ఉండకూడదు. పిల్లల దగ్గర కూర్చొని ఎంజాయ్ చేయాలి అనే ఒక కోరిక ఉంటుంది. అది ఇప్పుడు హరీష్ దగ్గరనే తీరిపోయింది నాకు. ఫస్టే మా పిల్లల కంటే ముందు మా మరిది గారు వాళ్ళ బాబు దగ్గరనే నాకు కోరిక తీరిపోయింది. ఇంకా హాయ్ పండు. పండు తల్లి పెద్దదైపోయింది, ఓణీలు వేసేసింది, పండు పువ్వులు పెట్టేసింది. ఇన్ని పువ్వులు మంచిగా పెట్టించారా ఫోర్స్ గానా? చూడు, నీ ఫంక్షన్ కి నేను రెడీ అయిపోయి కూర్చున్నాను. చూసా, రెడీ అయిపోయాను. హాయ్ చిచ్చు, హాయ్ చిచ్చు. హాయ్ అమ్మా. పెళ్లి చూస్తున్నాం. చెన్నై వెళ్ళాం మేము, ఇప్పుడు మద్రాసుకి వెళ్ళాం. ఇప్పుడు మద్రాసుకి వెళ్ళి పెళ్లి చూస్తున్నాం. చెప్పు. అదేనా మా చిన్న వాళ్ళ అబ్బాయి పెళ్లి ఈరోజు. మద్రాసులోనే. క్లాప్స్ జీలకర్ర బెల్లం పెట్టారండి. క్లాప్స్. అక్షంతలు ఎట్లా? అక్షంతల బదులు క్లాప్స్. మరి అక్షంతలు నీ ల్యాప్టాప్ ఆడేది జీలకర్ర బెల్లం పెట్టారు. క్లాప్స్ కొడుతున్నాము. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇంకేమున్నాయి? మంచిగా ఉన్నారండి, చక్కగా నైస్ కపుల్. నిజంగా బాగా ఎంజాయ్ చేసాం అసలు. పెళ్లి మాత్రం అబ్బా, చెన్నై జర్నీ వెళ్ళి వచ్చి ఎంత ఉంటుంది. సర్దుకోటాలు, ఇంట్లో సర్దుకోటాలు, వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ సర్దుకోటాలు, ఎంత పని చెప్పండి. నిజంగా అసలు ఈ కరోనా కొన్ని బాగానే అనిపిస్తున్నాయి నాకు. ఒక్కటే డిసడ్వాంటేజ్ ఏముంది అసలు? ఫుడ్. అది కాకుండా మామూలుగా జనరల్గా చెప్పు, యూనివర్సల్. అక్కడ ఉండి చూడట్లేదు, ఫిజికల్ గా చూడట్లేదు. అంటే వర్చువల్ మ్యారేజ్ అన్నమాట ఇది. వర్చువల్ మ్యారేజ్ మరి అదే డిసడ్వాంటేజ్. అక్కడ ఫిజికల్ గా మనం కలవలేకపోతున్నాం. అన్ని ఏంటో సినిమాలో చూసినట్టుగా చూస్తున్నాం. బ్రహ్మంగా చెప్పింది కరెక్ట్ అయింది. ఏం చెప్పారు? కాలజ్ఞానంలో అన్ని ఒక విచిత్రాతి విచిత్రంగా జరుగుతూ ఉంటాయి అన్నారు. కానీ మా జనరేషన్ తర్వాత మా పిల్లల జనరేషన్ నుంచి జరుగుతాయి అనుకున్నాం. కానీ మేము ముందు జనరేషన్ చూస్తున్నాం, ఇప్పుడు అటువైపు చూస్తున్నాం, ఇటువైపు చూస్తున్నాం. అంటే మా ఫాదర్ సైడ్ జనరేషన్, ఇటు మా పిల్లల సైడ్ జనరేషన్. మేము ఇట్లా బర్గర్ టైప్ అన్నమాట. రెండు జనరేషన్ల మధ్య జనరేషన్, శాండ్విచ్ జనరేషన్ మాది. ఏం చేస్తాం, అటు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళకి భయపడతా ఉండేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్కి ప్రేమలతో వీళ్ళకి భయపడాల్సి వస్తుంది. ఏంటోనండి, శాండ్విచ్ జనరేషన్ అయిపోయింది. అవునవును. సౌజీ కనపడలేదు ఇంతవరకు ఇంకా నాకు. శ్రీను ఆ మాస్క్ పెట్టుకొస్తుంది, సౌజీ అనుకుంటా. కరెక్టే. వికాస్ వాళ్ళ వైఫ్ ప్రశాంతి. హాయ్ ప్రశాంతి. హాయ్ వికాస్. అయ్యో ఏంటండి అసలు ఇది, ఈ మాస్కులు పెట్టుకోవటం ఏంటో. ఫోటోలకు పోజులు ఇవ్వకుండా అయిపోతుంది. సౌమ్య, అసలు మనం ఫోటోలకు పోజులు ఇవ్వకుండా మాస్కులు ఏంటి సౌమ్య? ఫోటోలో అప్పుడున్న మాస్కులు తీయండి. హాయ్ సంతోష్. హాయ్ సౌమి. పిల్లలు ఏరి సౌమి? ఓహో, పిల్లల్ని దూరంగా ఉంచారా బికాస్ ఆఫ్ కరోనా?
ఇప్పటివరకు నేను చూసిన పెళ్ళిళ్ళు ఫస్ట్ పెళ్ళిని ఇంత బాగా చూశాను. ఎప్పుడు ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అటు పెళ్ళని అక్షంతలు వేస్తున్నారండి. సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరును. వీళ్ళిద్దరు ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్లో ఉన్నారు. అట్లా ఉండాలండి పెళ్ళిలో. పెళ్లి కొడుకు మనం మూసుకోకుండా చక్కగా స్మైలీ ఫేస్ చక్కగా ఉంటే చూసే వాళ్ళకి కూడా బాగా ఎంజాయ్ అనిపిస్తుంది కదా. మన పెళ్లి రోజులు గుర్తుకు వచ్చేటట్టు ఉండాలి. ఎవరి పెళ్లి జరుగుతున్నా కూడా మన పెళ్లి ఆ టైంలో ఎట్లా జరిగింది అనేది వెంటనే మెమొరీకి వెళ్ళిపోవాలన్నమాట. అట్లా ఉండాలి అసలు పెళ్ళి అనేది. చాలా బాగా ఎంజాయ్ చేశాను అసలు. జనరల్గా ఏ పెళ్ళిళ్ళైనా వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ మనం అసలు ఒక పెళ్ళని సరిగ్గా చూస్తాం చూడం కదా. ఈ పెళ్ళి అయితే నేను క్లియర్గా నిజంగా ఈ ల్యాప్టాప్లో చూసే పెళ్ళిని మాత్రం సూపర్ ఎంజాయ్ చేశాను అసలు. దుర్గా, ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు కూడా హ్యాపీయే కదా? ఓకే. అన్ని ఇట్లాంటి విచిత్రమైన అలవాటు చేసేసుకోవాలండి. దట్ ఈజ్ లైఫ్. అంతే. ఎప్పుడు ఏం జరిగిద్దో మనకు తెలియదు. వీ హ్యావ్ టు బి రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల ఇట్లాంటివి జరుగుతాయి అని. ఇంకా ముందు ముందు ఇట్లాగే ఉంటాయి. ఏంటో ఇప్పుడు మనం ఏమైనా కొనుక్కుంటే కొంచెం ఈ పెళ్ళిళ్ళకి ఎందుకు వెళ్తామండి? మనం కొనుక్కొని చూపించుకోవడానికే కదా. శ్రీను, మనం కొనుక్కొని చూపించుకోవడానికే కదా. అసలు ఈ ఫంక్షన్స్ ఎన్నిటికి ఎందుకు వెళ్తాం మనం? ఆడవాళ్ళకి మన శారీస్, మన జ్యువెలరీ బాధగా ఉందండి. వాళ్ళు ఏమి చూపించుకోలేకపోతున్నారు. వాళ్ళ మేకప్లు, వాళ్ళ చీరలు, వాళ్ళ జ్యువెలరీ. అందుకే నేను కరెక్ట్ టైంలో యూట్యూబ్ ఛానల్ పెట్టా. ఎందుకంటే ఈ విధంగా చూపించుకుంటున్నా నేను. అన్నిటికీ మా హస్బెండ్ చెప్పినట్టు అన్నిటికీ మనం రెడీగా ఉండాలి. ఎన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. లాక్డౌన్ మొత్తం నేను అసలు నా బ్రెయిన్ అంతా ఇట్లా అయ్యేది. ఏం జరుగుతుందో ఏంటి అనుకుంటానే. ఇప్పుడు ఈ 4 months జరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా లక్కీగా మా చిన్న ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టించాడు. మంచిగా టైం పాస్ అవుతుంది. థ్యాంక్ యూ చిన్నయ్య. ఇట్స్ ఓకే అమ్మా. పెళ్ళి బాగా ఎంజాయ్ చేసామండి. కానీ భోజనాలు మాత్రం నేను నార్మల్ కర్రీస్ అన్ని పెడతాను. ఓకే, మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.